జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శారద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను చర్యలు తీసుకుంటామని అన్నారు. సూపరింటెండెంట్తో చర్చించి వైద్యుల సేవలు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డాక్టర్స్ ఉన్నారు కదా ఇంకా మార్చలేదు అది కంప్యూటర్ ప్రింట్అవుట్స్ జరుగు డాక్టర్ లేరా అంటే పాపం వాళ్ళు ఇంత హోప్తో వచ్చారు. ఇదే నేను చూస్తే రజిత మేడం పైన ఉన్నారా? సుధా మేడం ఇద్దరు ఉండాలా ఇక సార్? యాక్చువల్లీ ఒక్క మేడం ఓన్లీ పోస్ట్ పీజీ సార్, ఒక్కరే ఉన్నారు సార్. సినిమాన్ సార్ గైనకాలజిస్ట్ ఒక్కరే ఉన్నారు కదా. ఓపీ టైమింగ్లో ఉండాలి కదా. వాట్ ఈస్ టైం నా ఈ ఓపీ టైమింగ్ సార్ వార్డులో ఉండే టైమింగ్ చెప్పండి. ఏమేమి సెల్స్ చూస్తానంటే ఎందుకు రావాలమ్మా ఇంత ప్రభుత్వ పాపం వాళ్ళు ఎందుకు రావాలి ఏమంటారు? ప్రతి ఒక్క కార్యకర్త న్యాయం చేస్తాను. ఇచ్చారా అన్ని వారి నుంచి వస్తున్నా क्या हो? अच्छा है। कल से है इधर? नहीं, 4-5 दिन से है। कुछ खाना दे रहे? आपको भी दे रहे? उसको क्या दे? उपमा కూర్చుందా మేడం వచ్చి చూసిందా? ఎప్పుడో ఒకసారి డాక్టర్ ఇక్కడే ఉన్నాడు మేడం. బయట బెడ్ లేదా? ఎమర్జెన్సీ నార్మల్ ఒకటి కూడా చేయరు.
వీళ్ళంతా టైం ఏ వచ్చిన వాళ్ళ ఈరోజు ఇక్కడ ఉండి వచ్చిన వాళ్ళ చాలా వీక్ తొమ్మిది ఏళ్ళు అయిందా బయట రేడియో వేస్తున్నారు కదా ఈచ్ కేసుకి ఇంత ఇచ్చారు ఇప్పుడే ఓపీ ఏమో నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు వీరికి వచ్చేసరికి ఏమో సిస్టర్స్ వస్తున్నారు ఇంకో స్టాఫ్ ఉంది సార్ తన కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి కొంచెం ఓకే ఇస్తున్నారు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి స్టాఫ్ తక్కువ వేసరికి ఇస్తానని చెప్తుంటే ఆయనకు అర్థం కాదు అర్థం నేను ఇక్కడ ఇస్తానని అంటే ఆయన అర్థం కాదు ఆయన తీసుకోవడానికి లేదు ఆయనకి ఇదంతా ఆయన ఎక్కడ ఇది ఇంట్లో అయితే బయట ఎక్కడ పడిపోతుంది అంటే డే ఇన్కమ్ అందుకే గవర్నమెంట్ ఇస్ థింకింగ్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కదా స్కానింగ్ ఆర్డర్ రేపు మార్నింగ్ ఒకసారి మళ్ళీ విజిట్ చేయండి ఎస్పెషల్లీ మీ అమ్మవారు పంపండి విత్ ఫోటోగ్రాఫ్ ఇది ఫార్మసీ రియల్ ఫార్మసీ లాగా ఉండాలి మీ రిజిస్టర్స్ కరెక్ట్ ఉండాలి ఆన్లైన్లో నువ్వు అప్డేట్ చేయాలి దేర్ ఈజ్ ఏ ఈ ఔషధి ఐ నో దట్ యు ఆర్ నాట్ డూయింగ్ నువ్వు చేయట్లేదు నాకు తెలుసు ఈ ఔషధి మీరు రెక్టిఫై కాలేదు ఏమైనా డిప్యూటీ డేమేజ్ డిప్యూటీ డేమేజ్ ఉన్నాడు చేయట్లేదు ఇదొకటి పెట్టాలి నేను నా దగ్గరకు వచ్చిన సబ్స్టోర్ you are not doing you are in second place in the state because of negligence నేను చేస్తున్నాను సార్ అయితే లో ఔషధులు ఉన్నాయి సార్ మరి అదే కదా కావాలా గవర్నమెంట్ అరే వినయ అక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరైతే మందులు సప్లై చేస్తారో వాళ్ళకు సాఫ్ట్వేర్ తయారు చేస్తారు ఈ ఔషధి దాంట్లో ఈ ఏరియా హాస్పిటల్లో ఏ ఫస్ట్ మందులు వచ్చాయి నీ దగ్గర సార్ నీ దగ్గర కదా నువ్వు వాళ్ళకి ఇస్తావు కదా సెవెంత్ అడిగి ఏమి ఇష్టం ఫైవ్ నెంబర్ సరిపోతుంది వాట్ ఈస్ ఫైవ్ నెంబర్ సరిపోతాయి మీకు ఫైవ్ నెంబర్ సొల్యూషన్ 20 నెంబర్ మళ్ళీ అరే సేమ్ కదా ఆఫ్ చేయండి అంటే మిగిలిచ్చి ఏం చేస్తాం మరి ఎందుకు ఎక్కువ రికార్డింగ్ ఎక్కడ ఎక్కువ ఇక్కడ దీని ప్రకారం ఏమో 60 ఉండాలి దాని ప్రకారం ఏమో 30 ఉండాలి అది 60 లేదు అది 30 లేదు మధ్యలో ఉన్నాయి ఏది ఏమి ఏది 30 ఇచ్చావు కదా మరి 30 ఇచ్చావు ఈ లెట్ మీ బి సస్పెండెడ్ ఇది సెకండ్ టైం లేదు సార్ నేను ఎప్పుడు కూడా No. నేను చూడదు ఇంకా సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫార్మసీ అరే నువ్వు కాదా దిస్ 28 టుడే 9th 28th నాడు ఇష్యూ చేసినాము అంటున్నాం ఏడ చూపించే ఇక్కడ క్యాట్గా ఇద్దరు వాళ్ళు సో ఎన్ని ఇచ్చినాం 10 మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు కదా 30 సరే ఇది 10 ఇదేంటి ఇది మరి సున్నా అనుకుంది 10 లాగానే ఉంది కదా ఇక్కడ అన్ని పెట్టాలి ఆయన పెట్టుకున్నాడు పిన్ కార్డ్ ఇక్కడ పెడితే ఏం అక్కడ స్టాక్ వచ్చింది కదా రాస్తున్నాను
అసలు ఇక్కడే అది అక్కడ పెట్టాల్సింది కదా, కార్డులన్నీ. ఏది ఎక్కడ అని అక్కడనే పెట్టేసి. ఈ ఏరియా హాస్పిటల్లో ఏ గల్లీలో ఉన్న మెడిసిన్ నువ్వు ఇక్కడ ఎక్కువ చేయాలి. ఇది యువర్ రెస్పాన్సిబిలిటీ. వాణి చేయట్లేదు, వీడి చేయట్లేదు కాదు, మీ సిస్టంలోనే కావాలి. మీకు అందుకే కార్బన్ పేపర్ చేస్తావా వెళ్ళిపోతావా? కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు ఎల్లుండే ఐ గివ్ 2 days. నువ్వు 1 day అడిగినావు కదా, రేపు ఎల్లుండి ఒకటి అంటే 12th నాడు నా ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆర్డీఓ గారు కూడా చూస్తారు. ఓకే సార్. బై ద టైం వచ్చి వెళ్ళిపో. అల్ట్రాసౌండ్ కింద ఓన్లీ సెన్సరీ ఇంకంతా వేస్ట్. ఇప్పుడు చూసింది రజిత సాయి డే లేదు ఆఫ్టర్నూన్ నువ్వు థియేటర్ నుంచి వచ్చినా? మరి థియేటర్లో ఉన్నారన్నారు ఆయన. ఎక్కడున్నాడు ఫోన్ చేయి కదా. ఐఎమ్ టోలింగ్ థియేటర్. ఇవ ఆర్థో దగ్గర పోతే ఏమో పైన ఉన్నారంటున్నారు. 6th, 7th, 8th, 9th ఫినిష్. వేర్ ఈజ్ వేరే మీరే మనసుద్ది ముదస్సు అరే మన వాళ్ళని ఎవరైనా కనీసం పిలుస్తారు ఉన్నారో లేదా అని. దే ఆర్ నాట్ దేర్. ఆ డెంటిస్ట్ కూడా అదర్ రూమ్లో ఉంది, డెంటిస్ట్ రూమ్లో లేదు. దట్ ఈస్ ది ఓపీ పొజిషన్ ఇన్ ది హాస్పిటల్. ఒక్క స్పెషల్ ఒక గైనికలిస్ట్ ఉంటే ఆమె ఏమో లేబర్ రూమ్లో ఉంటుంది, సర్జన్ ఉంటే ఏమో బయట ఉన్నాడేమో, పైన ఉన్నాడన్నాడు కుమారస్వామి. ఓపీ టైమింగ్లో 9 to 12 ఎవరు లేరంటున్నారు. నోపడి ఒక పీడియాట్రిషియన్ తప్ప, దట్ టు డిప్యూటెడ్ పీడియాట్రిషియన్. పర్మనెంట్ డాక్టర్స్ ఒక్కరు లేరు. మొత్తం ఇదేనమ్మా శాంక్షన్. ఈయన డే ఆఫ్, ఈయన ఆబ్సెంట్, ఈయన ఎక్కడున్నాడో తెలియదు. వేరే ఓట్ నాట్. రామకృష్ణ ఈయనే సార్. ఎవరు రైట్. మీ సంతకం పెట్టరండి మరి. ఇక్కడ పీడీఓ రావాలి, ఇది సిఎల్ రావాలి సార్. యాక్చువల్లీ పీడిఓ ఉంది కదా ఈరోజు. ఈ పీడిఓ పెట్టింది ఎవరు? సూపరింటెండెంటే కదా. లేదు సార్, సూపరింటెండెంట్ సొంతంగా పెట్టుకోవాలి. 8th నాడు పీడిఓ పెట్టింది ఆయనే కదా. హ్యాండ్ రైటింగ్ అమ్మాయి సొంతంగా పెట్టుకుంటుంది. ఇది సిఎల్ పీడీఓ. యాక్చువల్లీ పీడీఓ రావాలి, డ్యూటీ ఈమె రెగ్యులరా? రెగ్యులర్. ఇదేంటిది? సిఎల్ అన్నీ. ఈరోజు ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీలో భాగంగా చాలామంది డాక్టర్లు డే ఆఫ్లోనో గానో లేకపోతే ఎమర్జెన్సీ కేసు అటెండ్గా చూడటం జరిగింది. అలాంటివి ఏదైతే మన ఓపీ టైమింగ్స్ ఉందో ఓపీ టైమింగ్ని ఖచ్చితంగా పాటించమని ఈరోజు వాళ్ళకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 9 to 12 ఓపీ టైమింగ్స్ అండ్ 12 to 2 దే షుడ్ బి అవైలబుల్ ఫర్ ఈవెన్ ఓపీ అని కూడా చెప్పడం జరిగింది. సో వాటిని కొంచెం సెటరేట్ చేసే దిశగా త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, ఈరోజు సూపరింటెండెంట్ లీవ్లో ఉన్నాడు. సో సూపరింటెండెంట్ లీవ్లో ఉన్నాడు కాబట్టి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఇక్కడ డాక్టర్ల ఖాళీల గురించి, అదేవిధంగా నర్సెస్ సిస్టర్స్ ఖాళీల గురించి ఒకసారి ఆలోచన చేసి దీన్ని సెటరేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. త్వరలో ఇక్కడ ఏ విధంగా అటెండెన్స్ని ఇంప్రూవ్ చేయాలనేది బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు మెడిసిన్స్ ఫార్మసీ కూడా చూడటం జరిగింది. ఫార్మసీ కూడా అస్తవ్యస్తంగా ఉంది. సో ఆ అస్తవ్యస్తమైన ఫార్మసీని 2-3 రోజుల్లో కరెక్ట్గా దానికి ఈ ఔషధి దాంట్లో సాఫ్ట్వేర్లో ఎన్ని మందులు ఉన్నాయి ఏంటి చూడమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ని కూడా రేడియోలజిస్ట్ లేడని దానికి ఎవరు చూడటం లేదు.
అందరూ బయట రిఫర్ చేస్తున్నారు. సో బయట రిఫర్ చేయకుండా సో ఇక్కడ గైనకాలజిస్ట్ని మరి వాళ్ళని పొజిషన్ చేసుకుని దాన్ని చూసుకొని దాన్ని అదేవిధంగా క్రిటికల్ కేసెస్ మాత్రమే రేడియాలజిస్ట్ని రిఫర్ చేసి కేస్ బై కేస్ ప్రైవేట్ రేడియాలజిస్ట్ కూడా ఆపరేట్ చేసుకొని వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఇంకా కొంత ఇంప్రూవ్ అయింది, బట్ ఇంకా ఇంప్రూవ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. బికాజ్ ఆఫ్ ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను కూడా భర్తీ చేసి ఉన్న వాళ్ళు సరిగా పనిచేయాలి అండ్ ఖాళీలని భర్తీ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. యాక్చువల్లీ సెక్యూరిటీ గార్డ్ అలాంటివి వస్తేనే లేదు. అలాంటివి ఏమైనా వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇక్కడ ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉంటాడో ఖచ్చితంగా డ్యూటీ డాక్టర్ 24 hours 8 hours ఖచ్చితంగా డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. ఆ డ్యూటీ డాక్టర్స్ పేరు కూడా అక్కడ బయట రాసి పెడతాం. వారి సెల్ నెంబర్ కూడా రాయమని చెప్తాం సిస్టంలో. ఈ వారం రోజుల్లో దాన్ని కూడా చేస్తాం. డ్యూటీ డాక్టర్ ఎవరు, ఏ టైం నుంచి ఏ టైం ఎవరు డ్యూటీ డాక్టరు అనేది చూసుకున్న తర్వాత కాల్ ఆన్ డ్యూటీలో ఎవరున్నారు వాళ్ళని కూడా తెప్పించి ఖచ్చితంగా ఎమర్జెన్సీ కేసెస్ కూడా వాటికి సరి అయిన వైద్యం అందే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. బట్ సెక్యూరిటీ గార్డ్స్ ఏదో తీసుకోవటం అలాంటిది ఖచ్చితంగా ఇప్పటి నుంచి సహించబోవు, కఠిన చర్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను అది కూడా వెరిఫై చేశాను, బట్ ఎవరు దాన్ని కంప్లైంట్ చేయలేదు. బట్ ఏరియా ఒకసారి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తాము. లోకల్లోనే ఉన్నాం, ఆర్డీఓ గారు మేమందరం ఉన్నాము. సో ఖచ్చితంగా అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. శానిటేషన్ కూడా సరిగా లేదని తెలిసింది. ఆ శానిటేషన్తో కూడా ఆర్డీఓని పిలిపించి మీటింగ్ పెట్టమని చెప్పాం. సూపరింటెండెంట్ రేపు వచ్చినప్పుడు పిలిపించి విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ ఇప్పుడు ఈ విధంగా కొత్త టెండర్ కూడా కాల్ఫర్ చేయమన్నారు. దాన్ని టెండర్ కాల్ఫర్ చేసి కొత్త వాళ్ళని ఏర్పాటు చేయడం అన్నీ సెటరేట్ చేసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటాం.